హాయ్ ఫ్రెండ్స్. సముద్రంలో భారీ ఆయిల్ స్పిల్ జరిగితే దాన్ని నియంత్రించడం అత్యంత క్లిష్టమైన పని. కొన్నిసార్లు చమురు మరింత వ్యాపించకుండా దానికి నిప్పంటించడం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు శాస్త్రవేత్తలు ఒక ఆశ్చర్యకరమైన పరిష్కారాన్ని పరీక్షించారు. ఫైర్ టోర్నడో లేదా అగ్ని సుడిగాలిని ఉపయోగించి ఆయిల్ స్పిల్ను మరింత వేగంగా తక్కువ కాలుష్యంతో తొలగించవచ్చా అన్నదానిపై వారు ఆసక్తికర ప్రయోగాలను నిర్వహించారు. అసలు ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. అమెరికాలోని టెక్సాస్ A&M యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎలైన్ ఓరెన్, డాక్టర్ క్వింగ్ షెంగ్ వాంగ్, అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బెర్కీకి చెందిన డాక్టర్ మైఖెల్ గోర్నల్ నేతృత్వంలోని బృందం ఈ పరిశోధన చేపట్టింది. ఈ అధ్యయనానికి బ్యూరో ఆఫ్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ సపోర్ట్ చేసింది. ఈ పరిశోధన ఫలితాలు ఫ్యూయల్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. సాధారణంగా సముద్రంలో చమురుకు నిప్పంటిస్తే అది కాలిపోతుంది, కానీ భారీగా నల్లపొగ, మసికణాలు విడుదలవుతూ ఉంటాయి. అలాగే కొంత చమురు పూర్తిగా కాలిపోకపోవడంతో నీటిపై విషపూరిత అవశేషాలు మిగిలిపోతాయి. ఈ సమస్యలను తగ్గించడమే కొత్త పరిశోధన లక్ష్యం. దీనికోసం పరిశోధకులు ప్రత్యేకంగా ఒక భారీ ఫైర్ వర్న్ లేదా ఫైర్ టోర్నడోను సృష్టించారు. ఇది తిరుగుతూ ఉండే అగ్ని స్తంభంలా కనిపిస్తూ ఉంటుంది. ఈ భ్రమణం వల్ల పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అగ్నిలోకి చేరుతుంది. ఫలితంగా మంట మరింత వేడిగా, సమర్థవంతంగా మారి చమురును వేగంగా దహనం చేస్తుంది. ప్రయోగం కోసం శాస్త్రవేత్తలు దాదాపు 16 అడుగుల ఎత్తైన ప్రత్యేక నిర్మాణాన్ని ఏర్పాటు చేశారు. మధ్యలో నీటిపై తేలుతున్న ముడి చమురుతో కూడిన పెద్ద పోల్ను ఉంచి దానికి నిప్పంటించారు. దీంతో దాదాపు 17 అడుగుల ఎత్తు వరకు పెరిగిన ఫైర్ టోర్నడో ఏర్పడింది. ఈ ప్రయోగ ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. సాధారణ ఆయిల్ బర్నింగ్ తో పోలిస్తే ఫైర్ టోర్నడో చమురును సుమారు 40% వేగంగా దహనం చేసింది. అంతేకాదు, మసి కణాల ఉద్గారాలను 40% తగ్గించింది. అలాగే ఇంధన వినియోగ సామర్థ్యం 95% వరకు చేరుకుంది. ఈ పద్ధతికి మరో ముఖ్యమైన ప్రయోజనం కూడా ఉంది. ఫైర్ టోర్నడో ఒక భారీ ఇన్సులేటర్లా పనిచేసి పొగకు కారణమయ్యే కణాలను నాశనం చేస్తుంది. అలాగే చమురులో ఎక్కువ భాగాన్ని ఆవిరి రూపంలో మార్చేస్తుంది. దీంతో సముద్రంపై మిగిలే టార్ లాంటి విషపూరిత అవశేషాలు కూడా గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. చూసారుగా, ఇప్పటికైతే ఈ టెక్నాలజీ ప్రయోగ దశలోనే ఉన్నప్పటికీ భవిష్యత్తులో సముద్రాల్లో జరిగే ఆయిల్ స్పెల్స్ ను వేగంగా నియంత్రించడానికి ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. అయితే ఫైర్ టోర్నడోలు సమర్థవంతంగా పనిచేయాలి అంటే గాలి ప్రవాహం, వాతావరణ పరిస్థితులు, చమురు పొర మందం వంటి అంశాలు ఖచ్చితంగా అనుకూలంగా ఉండాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయినప్పటికీ ప్రకృతిలో భయంకరంగా కనిపించే అగ్ని సుడిగాలినే పర్యావరణ పరిరక్షణ కోసం ఉపయోగించాలన్న ఆలోచన ఆసక్తికరంగా మారింది. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.